శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు. అయితే మంచితో పాటు చెడు కూడా చాలా ఉందండి. ప్రతి నిమిషం కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లో ఉంది ఈ కుంభరాశి వారికి. అసలు ఎందుకు అన్ని ట్విస్ట్లు వస్తున్నాయి అంటే ఒక రకంగా వీరి చేజేతులారా వీరే ఆ కష్టాలను ఆ పరిస్థితులను తెచ్చుకుంటారని అనుకోవాలి. మరి మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గురుగ్రహం కూడా ఈ నెలలోనే మార్పు ఉంది. మరి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎక్కువగా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నిండుకుండలా ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే కనుక మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేరు. అంటే ఏదైనా ఎవరైనా అడిగారు అనుకో తొందరగా కాదు అనేటటువంటి మాట వాళ్ళ నోట్లో ఉండదు. ఇబ్బంది పడుతూ అయినా సరే పని చేసేస్తారు. కుంభరాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇబ్బంది పడుతూ అయినా సరే ఎదుటి వారికి సహాయం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి అదొకటి పుట్టుకతోనే వస్తుంది. అది మానసిక స్వభావం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటంటే గనక ఎప్పుడైనా రాశి ఫలితాలు భయపెట్టడానికో లేదా బాధ పెట్టడానికో చెప్పేటటువంటి మాటలు కావు. ఏ రాశి వారికి అయినా సరే ఏంటి అంటే ఒక మార్గదర్శకంగా ఒక దిక్సూచిలాగా ఆ యొక్క ఫలితాలు అనేటటువంటి ఏర్పడతాయి. అంటే ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా జాగ్రత్తలు చెప్పేటటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి రాశి ఫలాల్లో ముందస్తు జాగ్రత్తలుగా తీసుకోవటానికి చెప్పేటటువంటి ఫలితాలు. అవి జరుగుతుండవచ్చు, జరగకపోవచ్చు, అది వేరే విషయం. కానీ జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన వాటన్నింటికి కూడా 100% జరుగుతుంది. ఏ ఒక్కరికో ఇద్దరికో జరగకపోవచ్చు. కానీ జాగ్రత్తలు చెప్పటం, జాగ్రత్తలు పాటించటం, తీసుకోవటంలో తప్పలేదు కదా. అది కొంతమందికి వర్తిస్తుంది, మరి కొంతమందికి వర్తించదు. ఎందుకంటే కుంభరాశి వారు కోటాను కోట్ల మంది ఉంటారు. కోటాను కోట్ల మందికి ఒకే రకమైన పరిస్థితులు ఉండవు, హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. అలాగే లాభము నష్టము అనేటటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే భయం ఇప్పుడు కుంభరాశి వారు ఆదరిస్తున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరైనా ఆదరిస్తారు. కాబట్టి కుంభరాశి వారికి ఈ నెలలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కుంభరాశి వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటారు. తొందరగా దేనికైనా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అమ్మాయిలకైనా సరే, వ్యసనాలకైనా సరే, డబ్బుకైనా సరే, మంచితనానికైనా సరే, చెడుతనానికైనా సరే, దేనికైనా సరే తొందరగా రియాక్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే 12 రాశుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అని పక్కా చెప్పాలి. ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. మళ్ళీ తొందరగా ఇది చెడు అని తెలుసుకునేసరికి చెయ్యి దాటిపోతూ ఉంటుంది. కుంభరాశి వారికి మే నెలలో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటి అంటే తృతీయ స్థానంలో రవి సంచారం. ఎప్పుడైనా ఆ నెలవారీ ఫలితాలలో ఏంటి అంటే ముఖ్యంగా సూర్యుడు యొక్క ప్రభావం చూపిస్తాడు. సూర్యుడు ఏ స్థానంలో ఉంటే ఆయా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఏంటి అంటే అన్నీ గనుక సూర్యుడు 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి తృతీయ స్థానం కుంభరాశి వారికి శుభాన్ని, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం. కనుక ఈ మాసం మాత్రం కుంభరాశి వారికి అదృష్టం, యోగం అని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు సాధించుకోగలరు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా అన్ని పూర్తిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలలో కానీ లేదా ఆ డబ్బు విషయంలో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం ఈ మే నెల అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మే నెలలో వచ్చేటటువంటి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, సఫలీకృతం అవుతారు. అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా వాళ్లకు ఉద్యోగాలు దొరికేటటువంటి లక్షణాలు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే శని బాగాలేదు. కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టి అయినా సరే పనులు జరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మే నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే అంటే ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారు. ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి, ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచిదేనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మార్పు అనేటువంటిది వస్తోంది. కాబట్టి మీకు మంచి అవకాశాన్ని కూడా ఏర్పరుస్తుంది. అలా మంచి ఎప్పుడూ కూడా మంచి చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మార్పు జరిగితే మీకు మంచి జరుగుతుందా లేదా మీ ఆలోచనలు మీరు చేసుకుని మంచి డెసిషన్ అయితే తప్పకుండా తీసుకుని ఒక డెసిషన్ మేకర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదుగుతూ ఉంటారు. కనుక మన జీవితంలో వచ్చే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో మనం వాటిని స్వీకరించాలి.
అలా మార్పును బట్టి మనం కూడా మార్పు చెందుతూ వెళ్తే మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ఉద్యోగ అవకాశం మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది. మంచి ప్యాకేజీ ఒకటి వస్తుంది అంటే తప్పకుండా మార్పు చెందుతారు. అదే రకంగా ఈ మాసంలో వీళ్ళకు అద్భుతమైనటువంటి రాజయోగ సిద్ధి ఒకటి కలగబోతోంది. ఎందుకంటే వైశాఖ మాసము కుంభరాశి వారికి అదృష్టమైనటువంటి మాసం. అంటే ఒక నిండు కుండలాగా ఉండేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారికి ఈ వైశాఖ మాసం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే అబ్బా నాకు ఎంతో కాలంగా ఎన్నో రోజులుగా కష్టాలు ఉంటూనే ఉన్నాయి అని ముందు ఈ వీడియోస్లో ఆ కష్టాలు అని చెప్పారు. ఇప్పుడేమో మంచి పాజిటివ్గా చెప్తున్నారు. ఏది నమ్మాలి అని కూడా జనాలు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క జీవితం నిరంతరము శ్రామికమైనటువంటి జీవితం. ఎప్పుడు సులువుగా ఉండదు. ఎప్పుడు కష్టాలు ఉండవు, ఎప్పుడు బాధలు ఉండవు, ఎప్పుడు దుఃఖాలు ఉండవు. అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. ఇప్పుడు గతంలో అలా చెప్పాను అంటే మీ జాతక పరిస్థితుల్లో గ్రహ సంచారం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి అలా 365 డేస్ కూడా 24 అవర్స్ని జీవితంలో కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ జీవితంలో గతంలో అలా ఉన్న ఇప్పుడు బాగానే ఉంటుంది, లేదా గతంలో బాగుండి ఇప్పుడు చెడుగా, ఇలా మన జీవితం అంటే ఒక సైకిల్ కదా. కష్ట నష్టాలు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఒక పరిస్థితి అలా నిలకడగా ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో నెగిటివ్గా చెప్పాను, ఇప్పుడేమో పాజిటివ్గా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మే నెల కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి యందు మంచి శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది ప్రవేశాలు కానీ, గృహ ప్రవేశాలు కానీ, వివాహాది కార్యాలు కానీ, ఇంకా ఆస్తులు కొనుగోలు చేసుకోవటం, అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం, బ్యాంకు రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఏవైతే లోన్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. తప్పకుండా ఈ వైశాఖ మాసంలో మీరు గుర్తుపెట్టుకోండి, మే నెలలో కుంభరాశి వారికి సగానికి సగం టెన్షన్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాకపోతే కుంభరాశి వారికి ఉండవలసింది ఏంటంటే ఓపిక, సహనం. ఈ రెండూ కూడా మీకు ఉండాలి. చాలామంది కుంభరాశి వారు ఏంటంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక బ్యాంక్లో డబ్బులు వేయడానికి వెళ్ళామంటే అక్కడ క్యూ చాలా ఉంది, వీళ్ళకు ఓపిక ఉండదు. ఏం పర్లేదు రేపు వేసుకుందాం అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అంత ఓపిక వీళ్ళకు ఉండదు. ఒకే రోజులో పని అయిపోతుంది. కానీ 10 నిమిషాలు వెయిట్ చేయకుండా సరే రేపు చూసుకుందాం అని చెప్పి ఎలాగైతే ఒక రోజుని పొడిగించుకుంటారో అలాంటివి చెడ్డ పనులు చెయ్యకూడదు. అంటే చెడ్డ పనులు కాదు, అప్పటికప్పుడు అనుకున్న పనులు చేసి ముగించెయ్యాలి. వాయిదాలు, పెండింగులు వేయకూడదు. అలా ఆలస్యం చేసిన కొద్దీ మనకు ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాస్త సహనం, ఓపిక అన్నవి కూడా ఉండాలి ప్రతి మనిషికి ఎందులోనైనా. కుంభరాశి వారికి గనుక ఎంత ఉంటే వాళ్ళ జీవితంలో అంత ముందుకు వెళ్తూ ఉంటారు. 10 నిమిషాల సమయం నువ్వు వెచ్చిస్తే నీకు ఒక రోజు అంటే రేపటి రోజుకి నీకు మిగిలిపోయినట్టే కదా. రేపు మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు. ఆ సమయంలో ఇంకొక పని చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా కుంభరాశి వారికి చెప్పేది ఏంటంటే ఓపిక, సహనం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. అందులోనూ ఈ మే నెలలో గనుక డబ్బుకు సంబంధించిన లావాదేవీలు క్లియర్ అయిపోతూ ఉంటాయి. అప్పులో లేదా ఇతరుల మనీ ట్రాన్సాక్షన్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా మే నెలలో చెప్తున్నాను రాసి పెట్టుకోండి, 100% క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇక గతంలో వీళ్ళకి ఏంటంటే శని ప్రభావం బాగాలేదు కాబట్టి చాలా కష్టాలు పడ్డారు. ఈ మే నెలలో ఎంతో కొంతవరకు కష్టం తీరేటటువంటి అవకాశాలైతే ఉన్నాయి. గృహ సంబంధితమైనటువంటి విషయాలు పట్టించుకుంటూ ఉంటారు. అలాగే భార్యతో సఖ్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు కేసులకు దూరమైపోయినటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రజాదరణ అంటే రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగం వాళ్లకు కానీ గుర్తింపు పరంగా బాగానే ఉంటుంది. సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్లకు మంచి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో మే నెలలో కుంభరాశి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే గనుక వెళ్తే 1, 2, 3 సంవత్సరాలు అక్కడే ఉండేలా వెళ్ళండి. ఏదో ఒక నెల 2 నెలలకు వెళ్ళాము వచ్చాము, 1 సంవత్సరం వెళ్ళామా వచ్చామా అనేది కాకుండా 1, 2, 3 సంవత్సరాలు అక్కడే ఉండేటటువంటి ప్రయత్నం ఉంటే తప్ప మీరు విదేశాలకు అస్సలు వెళ్ళకండి. లేదా ఇక్కడే హ్యాపీగా పని చేసుకోండి. అంతేకాని మీరు తప్పకుండా వెళ్తే గనుక అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటే మీకు ఒక విద్య, ఉద్యోగం లాంటివి ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. స్థిరపడే అవకాశం ఉంటుంది. కొంచెం లాభపడే అవకాశం ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో తప్పకుండా వీళ్లకు శుభము, లాభం కలిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, ఇష్టం వచ్చినట్లు డబ్బును దుబారాగా ఖర్చు చేయకూడదు. మొదటి పాయింట్ ఓపిక, సహనం, ఈ రెండు మీకు పేషెన్స్ ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యం. అది ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ జీవితం అంతా ముందుకు వెళుతూ ఉంటుంది. నిరాశ, నిస్పృహలు ఈ రెండు కూడా దూరం పెట్టాలి. ఎందుకంటే ఈ పని ఎంతకీ కూడా కాలేదు కదా, జరగలేదు కదా, ముందుకు వెళ్ళలేదు కదా అని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోయావు అంటే నీ జీవితం కూడా ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు, 1 ఇంచు కూడా కదలదు. దాన్ని దాటుకుని వెళ్తే నీ జీవితం ముందుకు వెళ్తుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో నీ మైండ్ని ఖర్చు పెట్టకు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితం అంటే కుంభరాశి వారు పట్టుపట్టని విక్రమార్కుల్లా ఏ పనినైనా సాధించగలుగుతారు. కానీ ఓపిక, సహనం కొంచెం అవసరం. కాబట్టి ఇలాంటివి కొన్ని దాచుకుంటే కనుక వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడతాయి. ఇక్కడ మనం నెలవారీ ఫలితాలు, మాసవారీ ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది యూనివర్సల్గా జరగవచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే 90% మాత్రం జరుగుతాయి. 10% జరగట్లేదా? నీ వ్యక్తిగత జాతకం, నీ వ్యక్తిగత పుట్టుకతో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా కొన్ని మార్పు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రకమైనటువంటి పద్ధతులు ఏర్పడ్డాయి. కుంభరాశి వారికి మాత్రం మే నెలలో చెప్తున్నాను, పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ సాధించగలుగుతారు. ఇల్లు, గృహాలు లేదంటే బంగారం ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారదారుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి మే నెలలో వాళ్లకు మంచి అవకాశం ఉండేటటువంటి సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుందండి. అయితే ఎదుటివారి నుంచి ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దుబారా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వీటిని అధిగమించడానికి పరిహారాలు ఏంటో చూద్దాం. కుంభరాశి వారికి ఏంటంటే గనక తప్పకుండా కుంభరాశి వారు గణపతిని ఒక లాకెట్లా చేసుకుని వేసుకోవాలి. గణపతి లాకెట్ని వేసుకోవటం వల్ల కొన్ని ఆటంకాలు దూరం అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే డబ్బు చేతిలో నిలిచి ఉంటుంది. ఇక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి డబ్బు చేతిలో నిలవదు. ఎందుకంటే ఈ రోజు 10,000 వచ్చాయి అంటే దాంట్లో ఒక 6,000 అయినా దుబారా ఖర్చులు చేసేస్తూ ఉంటారు. ఒక 4,000 దాచుకుంటారు తప్ప వీళ్ళకి ఏంటంటే దుబారా ఖర్చులు తక్కువ కావాలి అంటే ఇలా గణపతి లాకెట్ని మెడలో వేసుకోండి, మెడలో ధరించండి. గణపతి యొక్క అనుగ్రహం వీళ్ళ జీవితంలో కొన్ని దుబారా ఖర్చులను తగ్గేలా చేస్తుంది. అలాగే చెడు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోయేలాగా చేస్తుంది. అవకాశాలు అన్నవి ఎక్కువగా వీళ్ళను వెతుక్కుంటూ రావటానికి ఎంతో అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదండి కుంభరాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏ దేవుడిని ఆరాధించాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. మీకు తెలిసిన వాళ్ళు కుంభరాశి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు తెలుసుకున్న విషయాలు వారు కూడా తెలుసుకోవాలి కదా. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కుంభరాశి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.